ఎవరీవన్, గుడ్ మార్నింగ్. సో పోస్ట్ అనేది 3 రోజుల క్రితం వచ్చింది. బీపీఓ అసోసియేట్ అంట, వైజాగ్, మన వైజాగ్లో, రూరల్కి. సో శాలరీ వచ్చేసరికల్లా 3.25 నుంచి 3.5 ల్యాక్ పర్ యానం. సో ఇయర్లీ ఇన్కమ్. సో జాబ్ హైలైట్స్ వచ్చేసరికల్లా బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ, బీబీఏ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 16,000 స్టే ఫండ్ కూడా ప్రాఫిట్ అదే ఇస్తారు ముందుగానే. సో లొకేషన్ వచ్చేసరికల్లా విశాఖపట్నం, వైజాగ్ అనమాట. ప్రోబేట్ పీరియడ్ ఏమో అంటే మనం ఏదైనా జాబ్ మానేసి అంటే మూడు మూడు నెలలు చేసిన తర్వాత మానేయాలి. సో ఆ 3 నెలలు కూడా మనకి 16,000 అమౌంట్ ఇస్తారనమాట డ్యూరింగ్ ప్రొబిషన్ పీరియడ్. సో శాలరీ వచ్చేసరికల్లా 3.6 ఎల్పిఏ పోస్ట్ ప్రోబేటెడ్ పీరియడ్లో. సో ఎడ్యుకేషన్కి వచ్చేసరికల్లా చెప్పాను కదా, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. జాబ్ టైమింగ్స్ వచ్చేసరికల్లా అదే జాయినింగ్ టైం సరే వచ్చేసరికల్లా ఇంటర్మీడియట్. బాండ్ అనేది 2 years ఉంది, చూసుకోండి. లేదంటే 2 లక్షలు పెనాల్టీ అట ఇఫ్ బ్రేక్ అదే బాండ్ బ్రేక్ చేసినట్టయితే. సో 2 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా చేస్తాము అనుకుంటేనే ఈ బీపీఓ దీంట్లో జాయిన్ అవ్వండి. మెన్షన్ చేసాడు కదా 2 years అదే బాండ్. అలాగే 3.25 ల్యాక్ పర్ యానం. సో మంత్లీ అంటే 16,000 నుంచి అంతే, 16,000 అని మెన్షన్ చేశాడు. సో ఈ కట్టిఫ్లు ఇవన్నీ ఉంటాయేమో చూసుకోండి. సో ట్రాన్స్పోర్ట్ అనేది పక్కన దగ్గరలో ఏమైనా చిన్న రూమ్స్ గట్రా తీసుకుంటే 2 వే క్యాబ్ ప్రొవైడ్ చేస్తాడంట, మెన్షన్ చేశాడు. నైట్ షిఫ్ట్స్. సో ఇమీడియట్ అనమాట జాయినింగ్ అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.